కృష్ణా తీరంలో 3 రోజుల పాటు జరిగిన నేవీ షో వీక్షకులను అబ్బురపరిచింది. నేవీ యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలను తిలకించిన ప్రజలు కొత్త అనుభూతికి లోనయ్యారు. ప్రపంచంలోనే సుందరమైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని సీఎం చంద్రబాబు అన్నారు. నేవీ విన్యాసాలను సక్సెస్ చేసిన అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. కృష్ణా తీరంలో ఇటీవలే ఎయిర్ షోను విజయవంతంగా నిర్వహించిన ఏపీ ప్రభుత్వం తాజాగా నేవీ షోను సైతం బెజవాడలో నిర్వహించింది. 3 రోజుల పాటు పున్నమి ఘాట్లో నిర్వహించిన ఈ నేవీ షో స్థానికులకు కొత్త అనుభూతినిచ్చింది. యుద్ధ సమయాల్లో ప్రత్యర్థులపై విరుచుకుపడే యుద్ధ విమానాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సాయం చేసే హెలికాప్టర్లు, ఆకాశంలో చేసిన విన్యాసాలను స్థానికులు పెద్ద సంఖ్యలో వీక్షించారు. ముఖ్యంగా ప్రత్యర్థి శిబిరాల్లో బాంబులు పెట్టి పేల్చివేసే ఆపరేషన్ను నేవీ సిబ్బంది కళ్లకు కట్టినట్లు చూపించారు. ముగింపు కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు సైతం నేవీ షోను తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేకమైన బోటులో కృష్ణా తీరంలో సుమారు 10 నిమిషాల పాటు విహరించారు. రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణానదీ తీరం లాంటి వాతావరణం మరెక్కడా ఉండదని, భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలను నిర్వహిస్తామని చంద్రబాబు అన్నారు. దగ్గర 1,00,000 మంది వచ్చి ఒక్కరు కూడా కదలకుండా ఇక్కడే ఉన్నారంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది మీకు ఎంత ఉత్సాహం ఉందని. నేను చాలా కార్యక్రమాలు చూశాను, కానీ ఈరోజు మన వాళ్ళు చూపించిన కార్యక్రమాలు నేను ఎప్పుడు కూడా చూడలేదు. అంత బ్రహ్మాండంగా చేయగలిగారు. గట్టిగా వీళ్ళందరినీ అభినందించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. రాబోయే రోజుల్లో ఇండియన్ నేవీకి హెడ్ క్వార్టర్గా విశాఖపట్నం ఉంటుందని ఇటీవల కన్సర్న్ మినిస్టర్ కూడా చెప్పే పరిస్థితికి వచ్చిందంటే అది మన శక్తి. గతంలో ఎన్నడూ లేని విధంగా వినూత్నమైన కార్యక్రమాలను కృష్ణా తీరంలో నిర్వహించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేవీ షో తమకు అద్భుతమైన అనుభూతినిచ్చిందన్నారు చిన్నారులు. ఇక్కడ చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఈ నేవీ షోకి. ఇక్కడ వీళ్ళందరూ బాగా చేశారు, చాలా బాగుంది. అక్కడ బోట్స్ నుంచి షూటింగ్, అక్కడికి వెళ్ళి పేల్చటాలు అవన్నీ బాగున్నాయి. హెలికాప్టర్ నుంచి మనుషులను తీసుకోవడం అంతా బాగున్నాయి. సూపర్. ఇవాళ అందరం ఫ్యామిలీతో వచ్చామండి. నేవీ షో ఫస్ట్ టైం విజయవాడ చేస్తున్నారు. చాలా ఆహ్లాదకర వాతావరణం చేస్తున్నారు. నేవీ షో చూడటం ఫస్ట్ టైం మేము. వాళ్ళు హెలికాప్టర్ దిగటం యుద్ధ సమయంలో చాలా ఇదిగా ఉన్నది. ఎక్కడం దిగడం చాలా హైలైట్ ఈ షోకి. ఇలాంటి విన్యాసాలు ఎప్పుడు విజయవాడలో తర్వాత చేయాలని చంద్రబాబుని కోరుతున్నాం. ఇది విజయవాడలో ఏర్పాటు చేయడం చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా ఉంది. ఇంతకు ముందు ఇవన్నీ వైజాగ్లో జరుగుతూ ఉన్నాయి, కానీ ఫస్ట్ టైం విజయవాడలో ఏర్పాటు చేసినందుకు అందరూ ప్రజలు కూడా అందరూ బాగా దీన్ని చూడటానికి వచ్చారు. ఇక్కడ చాలా ఆహ్లాదంగా ఉంది. అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నాము. మేము మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వచ్చాము. చాలా బాగుందండి. నేవీ షో అయిపోయిన తర్వాత ఆకాశంలో పక్షులు అద్భుతమైన విన్యాసాలు చేశాయి. పక్షుల విన్యాసాలు స్థానికులకు కనువిందు చేశాయి. అట్టహాసంగా నిర్వహించిన నేవీ షో సక్సెస్ చేసిన సిబ్బందిని ఏపీ సర్కార్ అభినందించింది.